జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మల్లాపూర్ మండల కేంద్రంలో ఈరోజు మహిళలకు స్వీట్ పంచుకోవడం, సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన సుస్మితా స్వరాజ్ గారిని కానీ, మన జ్యోతిరావు పులే గారిని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ముందంజలో ఉండి మన అన్ని రంగాలలో మహిళలందరూ ముందంజలో ఉండాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి తెలియజేస్తున్నాం. బీజేపీ గవర్నమెంట్ 33% మహిళలకు రిజర్వేషన్ ప్రకటించింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ప్రతి మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్క సోదరి మనులు ఇలాగే ముందుకు వచ్చి మన అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో, బిజినెస్ రంగంలో కానీ, విద్యా రంగంలో, అన్ని రంగాలలో ప్రతి ఒక్క మహిళను నేను కోరుకోవడం జరుగుతుంది. మన స్త్రీ పుట్టుక అనేది ఆదర్శవంతమైనది. అదే ఆదర్శాన్ని మనము ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క నా సోదరి మనులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలతో కలిసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో 33% రిజర్వేషన్లు కూడా బీజేపీ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఎత్ర నార్యత్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఇక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. చాలా వరకు అనేక రంగాలలో ముందున్నారు. వారు అన్ని రంగాలలో ముందుకు వచ్చి దేశ అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేశ మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.